ప్రముఖులకు చెందిన ఆస్తులు, వస్తువులు, ఇండ్లు ఇలా ఏదైనా సరే విక్రయానికి పెడితే వాటిని కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. తరచూ ఇలాంటి వార్తలు మనం వింటూ ఉంటాం. అయితే మయన్మార్ దేశంలో కీలక నేత, నోబెల్ బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ ఇంటిని అమ్మకానికి పెడితే ఎవరు కొనేందుకు ముందుకు రావడం లేదట. 2 సార్లు కూడా ఎవరు వేలంలో పాల్గొనకపోవడంతో మరోసారి ఆ ఇంటిని వేలం వేయనున్నారు. మయన్మార్లో అతిపెద్ద నగరమైన యాంగూన్లో సరస్సు ఒడ్డున 1.9 ఎకరాల విస్తీర్ణంలో ఆంగ్ సాన్ సూకీ ఇల్లు ఉంది. స్వాతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించిన ఆంగ్ సాన్ సూకీ తండ్రి జనరల్ ఆంగ్ సాన్ 1947లో హత్యకు గురయ్యాడు. దీంతో అప్పటి ప్రభుత్వం ఆమె తల్లికి 2 అంతస్తుల భవనాన్ని కేటాయించింది. అదే భవనంలోనే ఆంగ్ సాన్ సూకీ 15 ఏళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆమె 2012లో ఆ నివాసాన్ని విడిచి రాజధాని నగరం నేపితాకు వెళ్లారు. 2015 ఎన్నికల్లో సాధించిన భారీ విజయంతో జాతీయ స్థాయిలో కీలక నేతగా మారారు. అయితే ఆంగ్ సాన్ సూకీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని 2021లో ఆర్మీ కూల్చివేయడంతో పాటు ఆమెను మరోసారి నిర్బంధించింది. తర్వాత పలు కేసుల్లో ఆమెకు 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇక ఇప్పటిదాకా చిక్కుకున్న ఇంటి విషయంలో ఆంగ్ సాన్ సూకీ ఆమె సోదరుడికి మధ్య వివాదం ఉంది. ఆ ఇంటిని వేలం వేస్తే వచ్చే సొమ్మును వారిద్దరికీ పంచాల్సి ఉంటుంది. దేశంలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలకు ఆ ఇల్లు అనాధికారిక కార్యాలయంగా పనిచేసింది. ఆ ఇంట్లో ఆంగ్ సాన్ సూకీతో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిలారీ క్లింటన్, ఐక్య రాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ లాంటి వారు భేటీ అయ్యారు. అక్కడ గృహ నిర్బంధంలో ఉన్న సమయంలోనే 1991లో ఆంగ్ సాన్ సూకీ నోబెల్ శాంతి బహుమతిని పొందారు. సూకీకి ఆమె సోదరునికి మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఆ ఇంటిని గతంలో ఒకసారి $150 మిలియన్ వేలం వేశారు. అప్పుడు ఎవరూ ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో తాజాగా మరోసారి ధర తగ్గించి $142 మిలియన్ల ధరతో మళ్లీ వేలం వేశారు. ఇప్పుడు కూడా ఆ ఇంటి వేలంలో ఎవరూ పాల్గొనడం లేదు. దీంతో ముచ్చటగా మూడోసారి ఆ ఇంటి వేలం ప్రక్రియ జరగనుంది.